ఆకాశ మహాకాశములే పట్టజాలవు దేవుణ్ణి పట్టజాలవు అని అన్నప్పుడు ఇంతకు దేవుడు నీలో ఎలా పట్టాడు అని. అవునా కదా? ఆకాశ మహాకాశములే దేవుణ్ణి పట్టజాలవు అన్నప్పుడు నీలో ఎలా పట్టాడు, నాలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఎలా చెప్తున్నావు? అవునా కదా? నేను ఎలా చెప్తున్నాను, మీరు ఎలా చెప్తున్నారు? మీలో దేవుడు ఉన్నాడా? ఇప్పుడు దేవుడు మానవుడిగా భూలోకంలో తనను తాను తగ్గించుకొని రాకమునుపు చెప్పాడు వస్తాడా అని. కానీ వచ్చాడుగా 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాలు ఎలా వచ్చాడు? ఒరిజినల్గా ఉంటే రాడు. ఒరిజినల్గా తనంతట తాను తనకున్న శక్తి సామర్థ్యాలతో అలానే ఉంటే రాలేడు, నిజంగా రాలేడు మీరు చెప్పినట్టు. కానీ తగ్గించుకొని వచ్చాడు. ఎలా వచ్చాడు? తనను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. మొదటగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని నిర్మించిన ఏకైక ఒకే ఒక్క ఇద్దరుగా ముగ్గురుగా లేనటువంటి ఆ ఒక్క దేవునికి ఆయన ఈ లోకానికి పంపించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను విని పరిశీలించి విశ్వసించి ఆ దేవుడు నా మహాలోకానికి చేరుకోవాలి అనే ఆశ ఆకాంక్ష కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొత్తది అని అనుకుంటున్నాను, మరి మీకు తెలిసి ఉండొచ్చు. తెలిస్తే సంతోషం, తెలియకపోతే ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇప్పటివరకు మనం ఒక చక్కటి ఇంటర్వ్యూ చూసాము. జర్నలిస్ట్ కాకపోయినా కొద్దిసేపు జర్నలిస్ట్గా మారి సహోదరుడు అడిగినటువంటి ప్రశ్నలు మనం విన్నాము. అయితే అందులో మరి మీరు అబద్ధ బోధకులా అని అడిగినప్పుడు నాలో దేవుడు ఉన్నాడు, నాలో క్రీస్తు ఉన్నాడు అనేటటువంటి సమాధానం అన్నగారి ఇవ్వట మనందరం విన్నాం కదా. నా పాఠం 2 ప్రశ్నలు, ఆ 2 ప్రశ్నలకు సమాధానం ఇచ్చేసి నేను ముగించేస్తాను. అయితే మొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు భూలోకానికి వస్తాడా, కనిపిస్తాడా? దేవుడు భూలోకానికి వస్తాడా, మనుషులకు కనిపిస్తాడా, ఏ మనిషి అయినా చూడగలడా అనేటటువంటి మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, అన్నగారు చెప్తూ నాలో దేవుడు ఉన్నాడు అని అన్నారు కదా. ఇప్పుడు అన్నగారిలో దేవుడు ఉన్నాడు అంటారా? అన్నగారు ఇందాకలా చెప్పాడు కాబట్టి అన్నగారి గురించి మాట్లాడుతున్నాను. మీలో దేవుడు ఉన్నాడా? మాలో దేవుడు ఉన్నాడా? నాలో మీలో దేవుడు ఉన్నాడా? అందరిలో ఉన్నాడు కదా. అలానే ఉంచుకోండి కొద్దిసేపు. దేవుడు అసలు భూలోకానికి వస్తాడా, మనుషులకు కనబడతాడా, భూలోకంలో దేవుణ్ణి చూసే అవకాశం ఉందా అనే దానికి ఒక 2-3 రిఫరెన్స్లు నేను చూపించి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కొంచెం బాగుంటుంది కాబట్టి. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి ఓపెన్ చేసి సూటిగా అద్భుతంగా భలే నాకైతే బాగా నచ్చినటువంటి వచనం ఇది. సూటిగానే ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఎంత మంచి వచనం కదా ఇది. 6వ అధ్యాయం 18వ వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథము 6:18. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము. ఎంత చక్కటి క్వశ్చన్ కదా, అవునా కదా. మరి దీన్ని చదువుతున్నటువంటి వాళ్ళు ఇది మనకు కాదులే అనుకుంటున్నారా, లేకపోతే తెలుగు అర్థం కావట్లేదా, రకరకాల ప్రశ్నలు మనకు అనిపిస్తుంటుంది, రకరకాలుగా అనిపిస్తుంటుంది. అసలు ఏంటి ఇంత చక్కగా దేవుడు మనుషులతో కలిసి ఒక మనిషిగా నివసిస్తాడా అనే క్వశ్చన్ వేశాడు. ఆన్సర్ తానే ఇస్తున్నాడు. అసలు నివసిస్తాడా నివసించాడా అని చెప్పడానికి ఆన్సర్ తానే కింద ఏమి ఇచ్చాడు చూడండి. ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే
ఈ మందిరం ఎలా సరిపోతుంది అంటాడు. అంటే ఆకాశ మహాకాశలే పట్టజాలనటువంటి దేవుడవు నీవు, నీకు పడుతుందా అనే విషయం పాత నిబంధనలో చెప్పబడింది. ఇది పాత నిబంధనలు అండి. దేవుడు మానవుడిగా భూలోకంలో తనను తాను తగ్గించుకొని రాకమునుపు చెప్పాడు వస్తాడా అని. కానీ వచ్చాడుగా 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాలు ఎలా వచ్చాడు? ఒరిజినల్గా ఉంటే రాడు. ఒరిజినల్గా తనంతట తాను తనకున్న శక్తి సామర్థ్యాలతో అలానే ఉంటే రాలేడు, నిజంగా రాలేడు మీరు చెప్పినట్టు. కానీ తగ్గించుకొని వచ్చాడు. ఎలా వచ్చాడు? తనను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. ఇది పాత నిబంధనలో రాయబడినటువంటి మాట. ఇదే కదా దాటుకుంటూ పోయేది. ఇలానే మాట్లాడుతుంటారు అని అన్నప్పుడు ఈ దేవుడే తగ్గించుకొని కుమారుడుగా వచ్చాడు అనేటటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి బోధకులందరికీ తెలిసింది. కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి స్టెఫెను గారికి తెలియలే. పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి స్టెఫెను గారికి తెలియక ఆయన తప్పుగా బోధించాడు అపోస్తల కార్యంలో. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో. ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. ఏంటి స్టెఫెన్ గారు మొన్నటిదాకా మన మధ్యలోనే మనలాగే తిరిగాడు, మనలాగే తిన్నాడు, మనుషులు కట్టినటువంటి గుళ్ళల్లో ఇండ్లల్లోనే ఆయన బ్రతికాడు కదా, అది తెలియదా నీకు? మరలా ఇదే మాట మాట్లాడుతున్నారేంటి అని అనగలమా? ఎవరిని? స్టెఫెను గారిని. యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ప్రాణం ఇచ్చిన హతసాక్షి, మొట్టమొదటి హతసాక్షి అతను. పరిశుద్ధాత్మ నిండుకున్నటువంటి వ్యక్తి అతను. పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన బోధ చేశాడు అని 100% మనం మాట్లాడవచ్చు. ఆధారాలు కూడా బైబిల్లో ఉన్నాయి కాబట్టి. ఈరోజు మాట్లాడుతున్నటువంటి బోధకులకైతే పరిశుద్ధాత్మ ఉందా లేదా, గ్యారెంటీ ఏంటి అని గట్టిగా మాట్లాడితే రుజువులు చూపించలేరు. కానీ ఆయనకైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం ఉంది. పరిశుద్ధాత్మ కలిగి మాట్లాడినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడుతున్నాడు? పాత నిబంధనలో మాట్లాడిన అదే మాటను మార్చకుండా మాట్లాడుతున్నాడు అని అంటే తగ్గించుకొని వచ్చింది దేవుడు కాదు అనేటటువంటి విషయం అర్థం కావాలన్నా వద్దా? అవునా కదా? బైబిల్ చదువుతుంటే నీకు అర్థం కాకపోవచ్చు. ఆత్మపూర్ణుడై మాట్లాడిన వ్యక్తి మాటలైనా వినాలి కదా, అంతేనా కదా? ఇతని కంటే గొప్పవాడు అనొచ్చు ఒక మాటలో. యోహాను గారు యేసుక్రీస్తుకి ప్రియ శిష్యుడు. యోహాను గారు ఏమని మాట్లాడారో ఒక్కసారి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఇది గట్టిగా ఇది జాగ్రత్తగా పాయింట్అవుట్ చేసుకోవాలి. మా కన్నులారా ఏది చూశామో, ఏది నిదానించి కనుగొంటిమో, ఇది రెండో మాట, గట్టిగా పట్టుకోవాల్సిన మాట అన్నమాట. మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ఇప్పుడు ప్రత్యక్షమైంది ఎవరు చెప్పండి? ప్రత్యక్షమైంది ఎవరు? ప్రత్యక్షమైంది ఎవరు అని అన్నప్పుడు ఆయననే అడుగుదాం. ఎవరిని? ఆ యోహాను గారిని అడుగుదాం. ఏదో జీవం ప్రత్యక్షమైంది అని మాట్లాడుతున్నారు. ఆది నుండి ఏది విననో ఆ జీవాన్ని చూశాము, కళ్ళారా చూశాము, చేతులతో తాకాము అంటున్నారు కదా. ఆ జీవం ప్రత్యక్షమైంది అంటున్నారు కదా. ఆ జీవం ఎవరయ్యా అనేటటువంటి మాట ఒక్కసారి మాట్లాడితే, ఆయననే అడిగితే 3:8 ఒక్కసారి అదే పత్రికలో 3:8 ఆయన్నే అడిగితే ఆయన ఇచ్చే జవాబు ఎలా ఉంటుందో చూడండి.
ప్రత్యక్షమైంది ఎవరు అని చెప్తాడు ఆయన. 1 యోహానే 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. ఎవరు? దేవుని కుమారుడు అన్నా జీవం అన్నా ఒకటే కదా. ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనంలో మేము తాకి చూశాము, మేము కనులారా చూశాము. ఎవరిని? యేసుప్రభునే కదా. ఎవరు చూశారు? మేము అనే పదప్రయోగమే కదా జరిగింది అక్కడ. యోహాను గారు మేము కనులారా చూచాము, మా చేతులు కదా. యోహాను గారు తాకి చూశాము అని చెప్పి మరలా అబద్ధం మాట్లాడతాడు. చూసారా ఎలా అబద్ధం మాట్లాడతాడంటే, ఆయన రాసిన మాటల్లో ఈ క్రైస్తవ ప్రపంచం లెక్కల ప్రకారంగా ఇంకా అబద్ధం చెప్పినట్టే కదా. ఏ మాట? ఒకసారి 4 అదే పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. అదే కదా. ఏ మానవుడును ఏంది యోహాను గారు ఇట్ట మాట్లాడతారు? మీరు ఇందాకలే కదా చూశాను, కల్లారా చూశాము, చేతులతో తాకాము అని చెప్తిరి. మళ్ళా 4వ అధ్యాయానికి వస్తే ఏ మానవుడు దేవుణ్ణి ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే ఏమనాలి ఇప్పుడు? ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి మీరు? వచ్చింది దేవుడే, మీరు చూసింది కూడా దేవుణ్ణే, మీరు కన్నులారా చూసింది ఎవరిని? దేవుణ్ణే. మీరు తాకి చూసింది దేవుణ్ణే, మళ్ళీ ఇట్లా మాట్లాడతారేంటి? ఇప్పుడు వీళ్ళ లెక్కల ప్రకారం ఇదే కదా, ఈ సీన్ ఎట్లనే ఉంటుంది కదా. అంటే నేనేం చెప్తున్నానని అంటే, అపోస్తులలోను యేసుక్రీస్తు ప్రభుల వారిని, స్తెఫేనును, దేవుణ్ణి పచ్చిగా అబద్ధీకులుగా చిత్రీకరిస్తుంది ఎవరు? ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైతే యేసే దేవుడు, యేసు కూడా దేవుడు అని మాట్లాడుతున్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు ఇప్పుడు యోహాను గారిని? అదే కదా, అబద్ధీకునిగా చేస్తున్నట్టే కదా. ఆత్మపూర్ణుడు మాట్లాడిన మాటల బవి 100% ఆత్మ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రియ శిష్యుడు ఏమని మాట్లాడుతున్నాడు? మేము చూశాము ఒకరిని, మేము కన్నులారా చూశాము, తాకి కూడా టచ్ చేసి మరి చూశాము. ఆయన దేవుడు కాదు అని చెప్తున్నాడా లేదా? ఆయన దేవుడు కాదు అని చెప్తున్నాడా లేదా? అవునా కదా. మనం కొంచెం ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నాం. ఎక్కడ అనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడు అని చెప్పుకుంటూనే పోదామండి. దేవుడు కాదు అనే మాట ఎందుకు మనం ఉచ్చరించాలి అనేటటువంటి మాట కొంతమంది సలహా ఇచ్చారు సహోదరులు. మంచిదే, పరిస్థితులను బట్టి, మనుషుల విధానాన్ని బట్టి మాట్లాడటంలో తప్పులేదు. కానీ మనం ఆ మాట చెప్పేంతవరకు అతనికి ఎలగదు కూడా. జనరల్గా మనం బైబిల్లో లేదు కదా యేసుక్రీస్తు దేవుడు కాదు అని, అవునా కదా. మరి ఎందుకు నువ్వు చెప్పాలి? మంచి పాయింటే కదా అనిపిస్తుంది మనకు. పౌలు గారు కూడా దేవుడు కాదని లేదు, పౌలు గారు కూడా దేవుడు కాదని చెప్తాను నేను. దేవుడా కాదా ఆయన? పౌలు గారు దేవుడా కాదా? కాదు, లేదుగా బైబిల్లో, లేకపోయినా కాదు ఆయన, అంతేనే కదా. కాబట్టి స్ట్రైక్ చేయాలి. ఎందుకు అంటే బైబిల్లో దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇంకొక ఆయన దేవుణ్ణి చూడలేము, దేవుడు మనుషుల మధ్య నిలబడలేడు, మనుషులతో పాటు కలిసి జీవించలేడు, ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేడు అని అన్నప్పుడు చూసిన ఆయన ఆ మనుషులు చూశాము, తాకి చూశామని సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు. మరి క్లారిటీగా చెప్పాలన్నా వద్దా? చెప్తే తప్ప బుర్రకి ఎక్కట్లేదు. కాబట్టి కొంతమంది చెప్తున్నారు, పరిస్థితులను బట్టి చెప్పొచ్చు, పరిస్థితులను బట్టి దీన్ని వాడటం బెటర్ అనేటటువంటిది నా సలహా. అయితే మొదటి క్వశ్చన్కి సమాధానం వచ్చేసింది. దేవుడు భూలోకంలో వస్తాడా, నివసిస్తాడా? 100% నివసించడు అనేటటువంటి ఫుల్ క్లారిటీ మనకుంటే మనకు బైబిల్ అర్థం అవుతుంది, వాస్తవాలు అర్థం అవుతుంది. రెండో ప్రశ్న ఏంటి అంటే, దేవుడు ఒక ప్రశ్న, ఆకాశ మహాకాశములే పట్టజాలవు దేవుణ్ణి పట్టజాలవు అని అన్నప్పుడు ఇంతకు దేవుడు నీలో ఎలా పట్టాడు అని, అవునా కదా. ఆకాశ మహాకాశములే దేవుణ్ణి పట్టజాలవు అన్నప్పుడు నీలో ఎలా పట్టాడు? నాలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఎలా చెప్తున్నావు? అవునా కదా. నేను ఎలా చెప్తున్నాను, మీరు ఎలా చెప్తున్నారు? మీలో దేవుడు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడంటారా? ఏమండి, ఉన్నాడా? ఎలా పట్టాడు అసలు దేవుడు? నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది?
అరే మనం మనిషిలో పట్టినప్పుడు దేవుడు భూలోకంలో కూడా పట్టతాడు, అంతే కదా. ఇందాక నేను మీకు వచనం చూపించాను, ఆత్మపూర్ణుడైన స్టెఫెను గారు మాట్లాడినటువంటి మాట. ఆ మాట మరొకసారి చదవండి. అందులో గమనించాల్సిన పాయింట్ చాలా ఉంది. 50 వచనం 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 50 వచనం. మరలా దాన్ని ఒక్కసారి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూస్తే ఒక మంచి పాయింట్ అక్కడ మనకు దొరుకుతుంది. చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా అన్నాడా? ఇవన్నీ మీ అన్నాడా? ఇవన్నీ నా హస్తకృతములు కావా? అర్థమవుతుందా? ఎవరి హస్తకృతాలట? ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని హస్తకృతాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నా హస్తకృతములు కావా? అందులో నేను ఎలా నివసిస్తాననుకుంటున్నావు? అదేగా చెప్తున్నది అని ప్రభు చెప్తున్నాడు. నెక్స్ట్, అని ప్రవక్త పలికిన లెక్కల ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో అన్నప్పుడు ఎవరి హస్తకృతాలు పెట్టుకుంటావు ఇప్పుడు నువ్వు? సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అన్నప్పుడు ఎవరి హస్తాన్ని పెడతావు ఇప్పుడు నువ్వు? మానవుల హస్తాలను ఎట్ట పెట్టుకుంటావు? పైనుంచి సందర్భం చూస్తే నా హస్తకృతములని దేవుడు మాట్లాడుతుంటే, అవునా కదా? అంటే అందుకోసమే ఆకాశములు భూమి ఎవరి హస్తకృతాలు ఇవి? అందులో నేను బట్టను, ఇది నా హస్తకృతాలు, అందులో నేను బట్టను. అదే కదా దేవుడు చెప్తున్నది, అవునా కదా? ఇప్పుడు మనకు రావాలి క్వశ్చన్, ఆయన హస్తకృతములో ఆయన బట్టడు అని అన్నప్పుడు మనం ఎవరి హస్తకృతం? మరి ఇది కూడా దేవుని హస్తకృతమే అంటే ఇందులో కూడా దేవుడు ఎట్టబడతాడు? చెప్పండి, అంతే కదా? క్వశ్చన్ వేయాల్సిందే కదా. ఇప్పుడు దేవుడు నీలో ఉన్నాడా చెప్పు? సమాధానం నేను చెప్పనా? జీర్ణించుకోవటం కొంచెం కష్టం కావచ్చు, కానీ మనలో ఎవ్వరిలో దేవుడు లేడు. మరి జనరల్గా మాట్లాడతాం కదనయ్యా, దేవుడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అని అంటే ఆ మాట తప్ప అని అంటే తప్పేమి కాదు, 100% రైట్. మనలో దేవుడు ఉన్నాడు అనేది ఎంత రైటో మనలో దేవుడు లేడు అనేది కూడా అంతే రైటు. బైబిల్లో ఉన్న మాటలన్నీ దేవునివే అనేది ఎంత రైటో బైబిల్లో దేవుడు ఎక్కడా డైరెక్ట్గా మాట్లాడలేదు అనేది కూడా రైటే. అర్థమైందా మీకు? అర్థమైంది అనుకుంటాను కదా. 26 పుస్తకాల్లో అన్ని దేవుని మాటలే, కానీ ఏ ఒక్క మాట కూడా దేవుడు డైరెక్ట్గా, నిజమే కదా మరి అన్ని దేవుని మాటలే, కానీ ఎలా మాట్లాడారు అని అంటే పాత నిబంధన మొత్తం దేవదూతల ద్వారా ప్రవక్తలతో, కానీ దేవుడు డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్తే ఇది. కొత్త నిబంధన మొత్తం దేవుడు తన కుమారుని ద్వారా, కానీ డైరెక్ట్గా. ఇది మనకు అర్థమైతే ఇప్పుడు దేవుడు మనలో ఎలా ఉంటాడు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా, ఈ విషయం ఈ త్రిత్వవాదులకు ఒక్కనికి అర్థం కాలే. ఇది అర్థమైతే సగం రోగం పోయినట్టే, వాళ్లకు సగం రోగం పోయినట్టే. ఇప్పుడు బైబిల్లో ఏ మాట దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేదు అనే విషయం మనకు తెలుసు కాబట్టి పాత నిబంధనలో ఉన్న వచనాలను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, అవునా కదా. కానీ తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, యాకోబుతో మాట్లాడింది ఎవరు? దేవుడు కదా, డైరెక్ట్ రాయబడి ఉంది. దేవుడే మాట్లాడాడు, యాకోబుతో ఫైట్ చేశాడు, యాకోబుతో యుద్ధం చేశాడట దేవుడు, పోరాడి ఇంకా యాకోబే గెలిచాడట, దేవునితో పోట్లాడి యాకోబే గెలిచాడట. అర్థం కాకపోతే అట్లుంటుంది, అవునా కదా. చాలామంది ఏమైనా క్వశ్చన్ వేస్తుంటారు, మరి ఆదాముతో చల్లగా మాట్లాడింది ఎవరు? దేవుడే మాట్లాడిండు. ఎవరు మాట్లాడారు చెప్పు అంట మనల్ని క్వశ్చన్ వేస్తుంటారు, అంతేనా కదా. మాట్లాడింది దేవుడే కానీ డైరెక్ట్ కాదయ్యా. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి చెప్పారు, ఏ కాలమందైనను మీరు ఆయన స్వరము కానీ స్వరూపము కానీ చూడలేదు వినలేదు అని. దాన్ని బట్టి అలాగే మరికొన్ని వచనాలు ధర్మశాస్త్రం మొత్తంలో పాత నిబంధన మొత్తంలో దేవుడు దేవదూత ద్వారానే మాట్లాడాడు తప్ప డైరెక్ట్గా ఎక్కడా మాట్లాడలేదు అని అన్నప్పుడు అక్కడ కూడా డైరెక్ట్ స్పీచ్లో ఆ ఆదాముతో కానివచ్చు మిగతా భక్తులతో కూడా మాట్లాడిన సందర్భాలన్నీ కూడా డైరెక్ట్ స్పీచ్లో దూతలు మాట్లాడతాయి.
పొదలో కూడా మోషే గారితో మాట్లాడింది ఎవరు? చాలామంది ఏమంటారు? అట్టెట్ అంటారు. యెహోవా చూచెను, యెహోవా మాట్లాడాను అని చెప్పేసి డైరెక్ట్గా రాయబడుతుంటుంది కదా. మరి దేవుడు మాట్లాడలేదంటారు ఏంటి బ్రదర్ మీరు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. ఎందుకంటే బైబిల్ అర్థం కాక, ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక, ఎలా చదవాలో అర్థం కాక. అసలు ఇదే నిన్నటి దినాన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో తర్జుమాల గురించి మాట్లాడేటప్పుడు దేవుడే తన కుమారుని దేవా అని అంటున్నప్పుడు నీకు నొప్పి ఏంటి అని మాట్లాడుతున్నారు. దేవుడు డైరెక్ట్గా ఏ ఒక్క మాట మాట్లాడలేదనేటటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాడికి ఇంకా ఆ క్వశ్చన్ ఆ వచనానికి ఆన్సర్ మనం చెప్పిన అర్థమవుతుందా? అందుకోసమే కర్నూల్లో నేను చెప్పిన ఒక విషయం గుర్తుందో లేదో మీకు, వచ్చినటువంటి వాళ్ళకు గుర్తుంటుంది. వాడి లెవెల్, వాడి స్టేజ్ ఎక్కడుంది అని అంటే 5th క్లాసో 3rd క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తి అతను. మనం చెప్తున్నదేమో PhD లెసన్స్ ఇవి. ఆయనకి ఎట్లా అర్థమైతే చెప్పు? ఎంత చెప్పాలి ఇప్పుడు ఇక్కడ దాకా రావాలంటే? అర్థం కాదు. అర్థం కాకపోవటం మాత్రమే కాకుండా ఇంకా ఎలా మాట్లాడతారు తెలుసా? నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక పారిపోయిన భగవాన్ దాస్ అంటాడు, పారిపోయిన బొంగురి జానన్న అంటాడు. ఇంకేం చెప్తాం? నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది నాయన. అవన్నీ నేర్చుకుంటే కానీ ఈ మ్యాటర్ అర్థం కాదు, అవునా కదా? అందుకోసమే కొత్త పాయింట్ అని చెప్పాను. ఇది వినంగానే గుండె జల్లు అంటది ఫస్ట్. ఇక ఇది అలాంటి వాళ్ళు LKG బ్యాచ్ ఇన్నది అనుకో, ఇంకేమీ లేదు, డోలు ఒకటి పట్టుకొని చక్కగా కొట్టుకుంటూ వెళ్తారు. ఇక ఏమని, ఒరే ఇంకొక పాయింట్ చెప్పారా వాళ్ళు, అసలు మనలో దేవుడే లేడటరా, ఆఖరికి యేసు ప్రభువులో కూడా దేవుడు లేడటరా బాబు, తెలుసా మీకు? అది వాళ్ళు బోధినకండి జాగ్రత్త అంటాడు ఇక తర్వాత, అవునా కదా? కానీ ప్రాసెస్లోనికి వెళ్తే అద్భుతమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక ఓపెన్ చేయండి. కొత్త నిబంధన. దేవుడు మనలో ఎలా నివసిస్తాడు? 2వ అధ్యాయం, ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని అన్యజనుల గురించి మాట్లాడుతూ, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో అంటే ఎవరిలో? క్రీస్తులో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం. బాగా వినండి. ఆత్మ మూలముగా ఎవరికి నివాస స్థలం అవుతున్నారు? దేవునికి నివాస స్థలము. ఇది ఇంకా ఎలాబరేటెడ్గా నీట్గా రాసిన ఇంకొక పాయింట్ చూపిస్తాను, ఇంకొక వచనం చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 3:16. 1 కొరింథీ పత్రిక 3:16. మీరు ఎవరి ఆలయమరా? మనం ఎవరి ఆలయము అని, మనం దేవుని ఆలయము అని, దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసిస్తున్నాడని అంటున్నాడా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అంటున్నాడా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, అంటే ఈ 16వ వచనంలో చెప్పబడినటువంటి మాట, మనం ఎలా దేవుని ఆలయం అంటే దేవుని ఆత్మ మనలో నివసించటం ద్వారా మనం దేవునికి ఆలయం అవుతున్నాం. అంటే మనలో నివసిస్తుంది ఎవరు? దేవుని ఆత్మ నివసిస్తే దేవుడు మనలో ఉన్నట్టే. అందుకోసమే
తన ప్రాపర్టీగా మనల్ని ఎలా చేసుకుంటున్నాడంటే సంచకరువుగా తన ఆత్మను మనలో పెట్టి ఇది నా ప్రాపర్టీ, నా సొత్తు, నా జనం అని పెట్టుకుంటున్నాడు అనేటటువంటి విషయం 2 కొరింథీ పత్రికలో నుంచి చూస్తే అనేకమైనటువంటి సందర్భాలు సంచకరువుగా మనలో ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ గలవాడే దేవునికి కుమారుడు అనేటటువంటి మాట రోమాపత్రికలో చూస్తాం మనం. అవునా? ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారే ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో, ఎందరూ నడిపింపబడుతురో వాళ్ళందరూ ఏమవుతారట? దేవునికి కుమారులు అవుతారు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ కలిగిన వారే దేవుని ఆలయం అవుతారు. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుడు ఉన్నట్టే అనేటటువంటి మాట కూడా ఎక్కడుంది అని అంటే 1 యోహాను పత్రిక 3:24 చూడండి ఒకసారి. 3:24 బాగా వినండి మాట. ఏమన్నాడు? ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన అంటే ఎవరు? దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అని అది లెక్క. ఎలా తెలుస్తుంది మనకు ఆయన మనలో ఉన్నాడని? ఎలా చెప్తున్నాం మనం? ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన మనలో ఉన్నట్టే, ఆయన మనలో ఉన్నాడు అని చెప్తున్నాం మనం. ఆయన ఆత్మ మనలో ఉంటే దాన్ని బట్టి ఆత్మ మూలంగా మనం ఏం చెప్తున్నాం? మనలో దేవుడు ఉన్నాడు అని మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? మనలో దేవుడు ఉన్నాడు. దేన్ని బట్టి చెప్తున్నావు? మనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాం. అదే కదా పాయింట్ చెప్తున్నది. సో ఇలా నేను దీని గురించి ఇంకా అనేకమైనటువంటి రిఫరెన్స్లు ఇచ్చి ఒక పాఠం రెడీ చేశాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. మెల్కీసెదెకు ఎవరు అనే టైటిల్ మీద ఒక 6 భాగాలు మాట్లాడాను. అందులో 4వ భాగం అనుకుంటాను ఈ విషయం ఇంకా ఫుల్ క్లారిటీతో నేను అక్కడ అందించడం జరిగింది. అయితే ఇప్పుడు మనలో ఇద్దరు ఉంటారు అనేది సత్యం. యేసుక్రీస్తు ప్రభువుల వారే చెప్పారు. ఒక మాట అది చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. 14వ అధ్యాయం 23వ వచనం మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము. ఎవరెవరండి? మీకు ఇంకొక షాకింగ్ వచనం చూపిస్తాను ఒక్కసారి. యోహాను సువార్తలోనే ఇంకో మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 10-11 వచనాలు ఏమంటున్నాడు? నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను, నేనికను ఏమంటాడు? నేనికను ఉండను, నేనికను లోకములో ఉండను. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడా? మనలో ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువులారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దేవుడు మనలో ఎలా ఉంటాడు అనేది చూపించాను మీకు. దేవునితో పాటు యేసుక్రీస్తు ప్రభువులారు కూడా మనలో ఉంటాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులారు ఎలా ఉన్నాడు? ఇంతకు యేసుక్రీస్తు ప్రభువులారి గురించి ఆలోచిస్తే స్టెఫెను గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పాడు, ఇదిగో చూస్తున్నాను దేవుని కుడి పార్శ్వమున ఎవరు నిలబడి ఉన్నాడని చెప్పారు ఆయన. యేసుక్రీస్తు ప్రభువులారు కదా దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులారు మనలో ఎలా ఉన్నాడు? మనలో ఏ విధంగా ఉన్నాడు? మనలో యేసుక్రీస్తు ప్రభువులారు ఏ విధంగా నివసిస్తున్నాడు? నేనును నా తండ్రి మేమిద్దరం వచ్చేసి మీలో నివసిస్తామని చెప్పేసి యేసు ప్రభువే చెప్పాడు. ఇంకొక చోట ఏమంటాడంటే, నేను ఇక లోకంలో ఉండను, మీరు లోకంలో ఉంటారు, నేనైతే లోకంలో, ఆయనే చెప్పాడు. అంతేనా కదా? సో వీటిని అర్థం చేసుకోవటం ఎలా? ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఎలా ఉంటాడు అని అన్నప్పుడు దానికి ఒక వచనం చూపిస్తాను. ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి. 3వ అధ్యాయం 14 నుంచి. ఈ హేతువు చేత
పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఎలా నివసిస్తాడట? ఏ విధంగా నివసిస్తాడట? విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసించునట్లుగా అని మాట్లాడాడండి. వండర్ఫుల్ పాయింట్ అసలు ఇది. ఇప్పుడు నీలో క్రీస్తు ఉండాలి అని అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నీలో ఎవరున్నట్టు? యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నట్టు. విశ్వాసము ద్వారా క్రీస్తు నివసిస్తున్నాడు మనలో, ఆత్మ ద్వారా దేవుడు నివసిస్తున్నాడు మనలో. ఓకే, విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసిస్తున్నాడు, ఆత్మ ద్వారా దేవుడు నివసిస్తున్నాడు. ఇద్దరు ఎలా నివసిస్తున్నారు చూసారా? అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఒక మంచి పాయింట్ ఏంటంటే, విశ్వాసము ద్వారా క్రీస్తు నీలో నివసించాలి అని అంటే విశ్వాసం ఎలా ఉండాలి? దీన్ని బట్టి ఆలోచిస్తే వచనానుసారమైన, వాక్యానుసారమైనటువంటి విశ్వాసం ఎంతమందిలో అయితే లేదో వారిలో క్రీస్తు ఉన్నట్టా లేనట్టా? అవునా కదా? ఎంత విచిత్రం అని అంటే, ఈ పాయింట్తో గట్టిగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిపోయినటువంటి మాట పచ్చి నిజం, అక్షరాల నిజం అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏది అని అంటే, అనేకులు నిత్య నరక అగ్నికి వెళ్తారు. వాళ్ళందరూ ఏమంటారంటే ప్రభువా 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 అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ప్రభువా 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 అనేటటువంటి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కొంతమందే నిత్య జీవానికి వెళ్తారు, అనేకులు నిత్య నాశనానికి వెళ్తారు, నేను వచ్చే సమయానికి అసలు విశ్వాసం కనుగొందునా అనే డైలాగు కూడా మనకు గుర్తుండాలి 18వ అధ్యాయంలో కదా. అంటే ఇది నిజం, ఇది పక్కా నిజం, ఇది జరగబోయేది. ఇందాక నుంచి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. సకల జనులకు సాక్ష్యార్థమై ఈ సువార్త ప్రకటింపబడితేనే తప్ప రాదు. ఇలా జరిగితేనే రాదు కాదు, ఇంకొక పాయింట్ కూడా ఉంది, మర్చిపోకూడదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, విశ్వాసమే లేకుండా అయిపోతుంది. ఆయన వచ్చే సమయానికి విశ్వాసులే లేకుండా పోతారు అని అంటే డూప్లికేట్ విశ్వాసులు కాదు, ఒరిజినల్ వాక్యానుసారమైనటువంటి విశ్వాసం, బైబిల్లో ఏదైతే చెప్పబడిందో ఆ విశ్వాసం ఉండదు. నేను వచ్చే సమయానికి ఆ విశ్వాసం ఉండదు. అంటే ఎవరిలో కూడా నేను లేను, నేను ఉండని తరుణంలో నేను రావాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, క్రైస్తవులు చాలా కొందరే ఉన్నారు. క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. క్రైస్తవులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు పొట్టెక్కువ మంది ఉన్నారు. పొట్టే పెద్దగా ఉందన్నమాట, కానీ నిజమైనటువంటి గట్టి గింజలు తక్కువ మంది అన్నారు. మెజారిటీ కాబట్టి మెజారిటీ వైపు నుంచి వచ్చేటటువంటి తాకిడి ఉంటుంది, అది అనుభవిస్తున్నాం, మనం భరిస్తున్నాం. ఈ తాకిడికి తట్టుకోలేకపోయినావు అనుకో, నువ్వు కూడా ఏమవుతావు? పొట్టు అవుతావు. అంతేనా కదా? ఆ పొట్టు గురించి ఆలోచించకుండా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ్యంలో మెజారిటీ ఏదైతే ఉందో వాళ్ళందరిలో దేవుడు లేడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా లేడు. ఎందుకనంటే
యేసుక్రీస్తు ప్రభుల వారు వారిలో ఉండటానికి వారిలో ఏం లేదు? విశ్వాసం లేదు. ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి నేను పాస్టర్ల దగ్గరికి విశ్వాసులు కాదు సేవకుల దగ్గరికే వెళ్ళి, మాస్టర్లు కదా సేవకులు అని అంటే ఎవరు? విశ్వాసులకు పాఠం బోధించే మాస్టర్లు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మనం విశ్వాసులమే కదా బ్రదర్, మరి మన విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం ఏంటో చెప్పు, నువ్వు విశ్వాసవే కదా, నీ విశ్వాసం ఏంటో చెప్పు అని చెప్పేసి అడిగితే సేవకులే చెప్పకపోగా ఏం చేస్తున్నారు తెలుసా? ఆవేశంతో ఊగిపోయి సమాధానం తెలియక లేక, సమాధానం ఉంటే సెకండ్లో చెప్తారు, వెంటనే చెప్పేస్తారు. కానీ సమాధానం లేకపోవటం వల్ల కోప్పడుతున్నారు, తిడుతున్నారు, ద్వేషిస్తున్నారు. మాకన్నీ తెలుసు, నువ్వు సైలెంట్గా వెళ్ళిపో అంటున్నారు. మాకన్నీ తెలుసు. ప్రశ్నించటం కూడా వాళ్ళ ప్రవర్తనను చూసిన తర్వాత ప్రశ్నించాలన్న భయం వేస్తుంది. కుట్నా కొడతారు ఇల్లు ప్రశ్నిస్తేనే. పోనీ నాకు తెలియదు నువ్వు చెప్పు అనేవాళ్ళు ఒక్కరు దొరకట్లేరు. పోనీ నాకు తెలియదబ్బా నువ్వు చెప్పు అని అంటే ఎంత బాగుంటుంది కదా. సరే, ఆ తర్వాత నువ్వు దీన్ని మనసులో పెట్టుకుంటావా పెట్టుకోవా, ఆ తర్వాత సంగతి కనీసం చెప్పైనా పోయాననే తృప్తినే ఉంటుందంటే అది కూడా లేదు. వినను కూడా వినట్లేదు. నీ విశ్వాసం ఏంటి? ఎందుకనంటే ఇలా విశ్వసిస్తేనే రక్షణ అని చెప్పింది బైబిల్. ఒరిజినల్గా చెప్పాలంటే మన ఆత్మరక్షణ దేనివల్ల వస్తుంది? విశ్వాసం వల్లే వస్తుంది. విశ్వాసం వల్లే వస్తుంది. దాని కొరకు రెండు వచనాలు చూపించి పాఠం ముగించేస్తాను. రెండే వచనాలు. యాక్చువల్గా హాఫ్ అన్ అవర్లో ముగిద్దామని అనుకున్నా. 2 వచనాలు చూపిస్తే ఒక 5 మినిట్స్లో. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ, బాగా వినండి మాట, మీకు కలుగునట్లు గట్టిగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నది. దేని వలన అనట? విశ్వాసము ద్వారా కాపాడబడుతున్నారు మీరు అనేటటువంటి మాట ఇక్కడ కనపడుతుందా లేదా? ఇంకొక మాట కూడా చూపిస్తాను, ఇంకా అది తిరుగులేదనమాట, అద్భుతంగా ఉంటుంది. 8-9 మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసానికి ఫలమేంటో చెప్తారా మీరు? మీ విశ్వాసానికి ఫలమేంటి? విశ్వసిస్తున్నారు కదా, మీ విశ్వాసానికి కలుగు ఫలమేంటి అంటే అక్కడ చెప్తున్నాడు, అనగా ఆత్మరక్షణ. విశ్వాసం వల్ల ఏం కలుగుతుంది? ఆత్మరక్షణ. విశ్వాసము వలన ఆత్మరక్షణ. మరి ఆ విశ్వాసమే మారితే, ఆ విశ్వాసమే నీలో లేకపోతే నువ్వు ఆత్మరక్షణ పొందినవాడివా? కాదన్నట్టేగా. అందుకోసమే చాలామంది నా పాఠాలు ఎక్కువగా ఈ పాయింట్ మీదనే నడుస్తుంది ఎక్కువగా. అందుకోసమే చాలామంది నిత్య జీవానికి పాత్రులు, పెద్ద పెద్ద సేవకులే అయినప్పటికీ నిత్య జీవానికి పాత్రులు వారు కాబట్టి వారిని వారు తగ్గించుకొని విధేయత కలిగి, నిజమే ఇన్నాళ్ళు నా హృదయంలో ఈ విశ్వాసం లేదు అంటే నాకు ఆత్మరక్షణ లేదు, ఈ విశ్వాసంతో నేను రక్షణ పొందలేదు. ఏదో వాళ్ళు చెప్పారు, నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ నాకు రక్షణ కలగలేదు. రక్షణ పొందాలి అని అంటే ఖచ్చితమైనటువంటి వాక్యానుసారమైన విశ్వాసం ఉండాల్సిందే అని ఎప్పుడైతే చెప్పినప్పుడు, ఎందుకంటే నేను కాదు నువ్వు కాదు, వచనం చెప్పిన తర్వాత వచనాన్ని దాటి నన్ను నేను రక్షించుకోగలను అనుకునే దమ్ము ధైర్యం ఎడుకునుందా? ఉంటేళ్ళు అంతే. లేదు అని అనుకుంటే శిరము వంచక తప్పదు. అలా శిరము వంచి విధేయులై వాక్యానికి తలదించి వచ్చి చాలామంది పాస్టర్లు అనే వాళ్ళే, అయ్యా నాకు బాప్తిస్మం కావాలి అని బాప్తిస్మాలు తీసుకున్నారు. విధేయత కలిగినటువంటి వారు. నాతో పోలిస్తే నా వయసే 35 సంవత్సరాలు అనుకుంటే 35 సంవత్సరాలు సేవానుభవం కలిగిన వాళ్ళు వచ్చేసి ఏం చేసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్నారు. విధేయులు కదా.
కొంతమంది ఈగో ఆపుతుంటుంది అనమాట. మనసు తగ్గేదేలేనంటే అట్లనే ఉంటుంది. నరకానికి పోయే వాళ్ళందరూ ఇట్లనే అంటారు, అవునా కదా? ఏమంటారు? తగ్గేదే లేదన్నాడంటే కథం, నువ్వు పోవాల్సిందే, అక్కడికి పోతావు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి విశ్వాసమే నిన్ను, నన్ను, మనల్ని, మన ఆత్మరక్షణను ఇచ్చేది అదే. అందుకోసమే నీ హృదయమందు ఏవని విశ్వసిస్తే రక్షణ అని చెప్పేసి మనకు రోమపత్రిక 10:9 ఏముంటుంది? దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపెను అని విశ్వసించిన ఎడల అని ఉంటుంది. ఎడల అనే మాటకు అర్థం ఏంటి? దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇలా విశ్వసిస్తేనే నీవు రక్షింపబడతావు అని ఉంటుంది అక్కడ. ఎడల అంటే ఇంకొక ఆప్షన్ ఉండదు. అలా విశ్వసించలేదు అని అనుకో, అయితే మార్చుకో, అన్నీ మార్చుకో. బ్రతికుండగా ఈ విషయం నీకు తెలిసింది అని అంటే మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు అని అర్థం. మార్చుకునే అవకాశం దేవుడు ఇచ్చినా కూడా నువ్వు మార్చుకోలేదు అని అంటే అది నీ ఇష్టం, అంతేనా కదా? కాబట్టి ఇలా మార్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది, ఇంకా మార్చుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మార్చుకోండి, అవకాశం ఉంది. బ్రతికే ఉన్నాము అని అంటే అవకాశం ఉంది. ఇలా మీరు మార్చుకొని సత్యాన్ని గ్రహించి సర్వసత్యాన్ని తెలుసుకొని నమ్మి ఆయన మహాలోకానికి చేరుకోవాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఒక్క మాట అంటే, ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాను అంటే, ముగ్గురు దేవుళ్ళు, ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు. దేవుడు మనలో ఉన్నాడు, ముగ్గురు దేవుడు అని చెప్పేసి ఆ వచనాలని చూపిస్తారు. కానీ ఒరిజినల్గా మనలో ఉన్నది ఎవరు అనే విషయం తెలిస్తే త్రిత్వం యొక్క తిథి తీయొచ్చని, దానికోసం. ఓకే, థ్యాంక్ యూ.